డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారతదేశంలో నివసిస్తున్న వివిధ జాతుల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో ముఖ్యంగా మనకు 6 జాతులు ఉన్నట్లు చరిత్రకారుల యొక్క అభిప్రాయం. డియర్ స్టూడెంట్స్, మరి ఆ జాతుల వారు ఏ ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మీకు లెసన్ చెప్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యమైన అంశం, ప్రతిసారి ఒక బిట్ ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా వస్తుంది. ఆ ఈ ప్రజలు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్న అంశం గురించి మనకు క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ ప్రజెంట్ చేసేట్టు నేను బోర్డు పైన మీకు ప్రజెంట్ చేస్తా. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో వివిధ జాతుల ప్రజలు. ఈరోజు పాఠ్యాంశం భారతదేశంలో వివిధ జాతుల ప్రజల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, సుమారు 140 కోట్ల జనాభాతో ఓకేనా, ఇంత జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అనేక జాతుల వారు, అనేక మతాల వారు, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత. డియర్ స్టూడెంట్స్, ఈ జాతుల ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా మన దేశానికి వచ్చిన మొట్టమొదటి జాతుల వారు ఎవరు అనే విషయాన్ని మీకు ఈరోజు వివరిస్తాను. ఫస్ట్, ఇండియాకు వచ్చిన మొట్టమొదటి జాతి వాళ్ళే నీగ్రోటీలు. ఓకేనా, ఇండియాకి వచ్చిన మొట్టమొదటి జాతి వారే ఈ నీగ్రోటీలు, నీగ్రోలు అంటాం. ఓకేనా, మన దేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చిన జాతి మన దేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చిన జాతి లేదా వలస వచ్చిన వారు. ఓకేనా, మన దేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చిన వారు. వీళ్ళు ఎక్కువగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటారు. అండమాన్ అండ్ నికోబార్ దీవులు. అదేవిధంగా కేరళలోని పులిహన్స్ తెగల్లో ఈ జాతి వారు కనిపిస్తారు. ఇంపార్టెంట్, కేరళలోని పులిహాన్స్ తెగలో ఈ జాతి వారు కనిపిస్తారు. నిగ్రిటీలు భారతదేశంలో ఏ ప్రాంతాల్లో నివసిస్తారని మనకు ఒకసారి క్వశ్చన్ అడిగిండు. కేరళలోని పులిహాన్స్ ఆన్సర్. ఓకేనా, ఇక మనకు రెండవ అత్యంత ఇంపార్టెంట్ మనకు ప్రోటో అస్టరాయిడ్స్. ఓకేనా, రెండవది ప్రోటో అస్టరాయిడ్స్. ఓకేనా, ఇది కూడా అత్యంత ముఖ్యమైన జాతి. ఓకేనా, ద్వీపకల్ప భారతంలోని ద్వీపకల్ప భారతదేశంలోని అరణ్యాలు, కొండలు, గుట్టలలో అరణ్యాలు, కొండలు, గుట్టలలో నివసించే గిరిజన జాతి ప్రజలు. ఓకేనా, ఓకేనా, వీళ్ళు మనకు ముఖ్యంగా 3 జాతులు ఉంటాయి. ఓకేనా, గోండులు, బిల్లులు, ముండాలు. గోండులు, బిల్లులు, ముండాలు. ఇవి తెగలు, ట్రైబ్స్. ద్వీపకల్పం అంటే తెలుసా మాకు, ఏ ప్రాంతం అనుకుందాం, ఏరియా మొత్తం అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మూడవది ముఖ్యమైనది మెడిటేరియన్
వాళ్ళు మధ్య జాతి, మధ్యధర జాతి అంటారు. మధ్య జాతి లేదా మధ్యధర జాతి, మెడిటేరియన్ తెగ వీళ్ళు. ఓకేనా, లేదు మనము తెలుగు రాష్ట్రంలో మధ్యధర జాతి, మధ్యధర జాతి ప్రజలు. ఇది కూడా ముఖ్యమైనది మనకు. వీళ్ళు ముఖ్యంగా గంగా బ్రహ్మపుత్ర మైదానం పశ్చిమ భారతంలో ఈ తెగలు నివసిస్తున్నారు. గంగా బ్రహ్మపుత్ర మైదానం, అదేవిధంగా పశ్చిమ భారతంలో ఈ తెగలు నివసిస్తున్నారు, ఉన్నారని అర్థం, సింపుల్. మధ్యధరా జాతి ప్రజలు గంగా బ్రహ్మపుత్ర నది ప్రాంతంలో, అదేవిధంగా పశ్చిమ భారతంలో ఈ తెగలు నివసిస్తున్నారు. ఇక చాలా ఇంపార్టెంట్ మంగోలైడ్స్. మంగోలైడ్స్ తెగ, ఈ మంగోలైడ్స్ తెగ ముఖ్యంగా ఈశాన్య భారతం, ఉత్తరాఖండ్, లడఖ్లో ఉన్నారు. ఈశాన్య భారతం, ఉత్తరాఖండ్, లడఖ్. ఉత్తరాఖండ్, లడఖ్లో ఉన్నారు, లడఖ్ ప్రాంతాలలో. అయితే వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు వెడల్పైన తల కలిగి ఉంటారు. అంటే చతురస్రముఖంతో వెడల్పైన తల కలిగి ఉంటారు. చతురస్రముఖం, చతురస్రముఖంతో వెడల్పైన తల కలిగి ఉంటారు. మంగోలైడ్స్ భారతదేశంలో ఈశాన్య భారతంలో ఉంటారు. ఓకేనా, అదేవిధంగా ఉత్తరాఖండ్ మరియు లడఖ్ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. చతురస్రముఖంతో కలిగి వెడల్పైన తల కలిగి ఉంటారు. తర్వాత నార్డిక్ జాతి, చాలా ఇంపార్టెంట్. నార్డిక్ జాతి, ఆరియన్స్ అంటారు వీరిని. ఆరియన్స్ అంటారు వీళ్ళను, ఆరియన్స్ కూడా అంటారు. అదేవిధంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజపుత్రం అనే జాతి తెగలు. పంజాబ్, హర్యానా, యూపీలోని రాజపుత్ర మరియు జాట్ తెగలు, జాట్ తెగల ప్రజల్లో ఈ లక్షణాలు కల్పిస్తాయి. ఈ తెగలు లేకపోతే జాట్ తెగలు, అంతే, జాట్ తెగల ప్రజలు. ఇక చివరిది మనకు బ్రాకీసెఫలస్. బ్రాకి అంటే వెడల్పైన తల కలిగిన వారి అర్థం. బ్రాకీసెఫలస్ అంటే వెడల్పైన తల కలిగిన వారి అర్థం. వీళ్ళు వాయు భారతం నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్నారు. వీళ్ళు బ్రాకీసెఫలస్. ఈ జాతుల వారు వాయువ్య భారతం నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్నారు. బ్రాకి అంటే వెడల్పైన తల కలిగిన వారి అర్థం. వెడల్పైన తల కలిగిన వారి అర్థం. చూడండి డియర్ స్టూడెంట్స్, మనకు భారతదేశంలో జనాభాలో ముఖ్యంగా 6 రకాలైన జాతులు ఉన్నట్లు మనం గుర్తించారు. అదేవిధంగా ఫస్ట్ నీగ్రో జాతి వారు. మన దేశంలో మొట్టమొదటిసారిగా వలస వచ్చిన వారు నీగ్రోటీస్. అండమాన్ నికోబార్ దీవుల్లో వీళ్ళు ఉంటారు, ప్రజెంట్ కూడా ఉన్నారు. అదేవిధంగా కేరళలోని పులియాన్స్ తెగ ఈ జాతికి చెందినవారు. భారతదేశంలో నీగ్రోటిక్ జాతికి చెందినవారు కేరళలోని పులియాన్స్ తెగ. ఎగ్జామ్లో ఒకసారి అడిగిండు ఆల్రెడీ, గ్రూప్ 2 గ్రూప్ 1 ఐడియా లేదు కానీ మొత్తానికి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా ప్రోటోఆస్లైడ్ చాలా ఇంపార్టెంట్. ద్వీపకల్ప భారతదేశంలోని అరణ్యాలు, కొండలు, గుట్టలు నివసించేవారు గిరిజన జాతుల ప్రజలు.
ఇక గోండులు, బిల్లులు, ముండాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ, దక్షిణ బీహార్ కానీ, ఈ దక్షిణ జార్ఖండ్ కానీ ఇలాంటి పట్టణాల్లో ఇలాంటి ప్రదేశాల్లో నివసించే ప్రజలే ఈ ప్రజలు. ఓకేనా. అదేవిధంగా మెడిటేరియన్ ట్రైబ్స్ వాళ్ళు మధ్యధర అంటారు వీటిని, గంగా పంపుత్వ మైదాన ప్రాంతం, అదేవిధంగా పశ్చిమ భారతంలోని తెగలు. తర్వాత మంగోలైట్స్ ఇంపార్టెంట్ ఇది. ఈశాన్య భారతం, ఉత్తరాఖండ్, లడఖ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. చతురస్ర ముఖంతో కలిగి వెడల్పైన తల కలిగి ఉన్నవారే ఈ మంగోలైట్స్. అదేవిధంగా నార్డిక్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వీటిని ఆరియన్స్ కూడా పిలుస్తాం, ఆరియన్స్ అంటారు. పంజాబ్, హర్యానా, యూపీలోని రాజపుత్ర తెగలు, అదేవిధంగా జాట్ తెగలను మనం నార్డిక్ జాతి ప్రజలుగా పిలుస్తాము. అదేవిధంగా మనకి ఇంకోటి బ్రాకిసెఫలస్. బ్రాకియా అంటే వెడల్పైన తల కలిగిన అర్థం. వాయో భారతం నుంచి గుజరాత్ వరకు వీళ్ళు విస్తరించి ఉన్నారు. బ్రాకియా అంటే వెడల్పైన తల కలిగిన వారిని అర్థం అని చెప్పుకోవచ్చు మనం. డియర్ స్టూడెంట్స్, ఇవి భారతదేశంలో వివిధ జాతుల ప్రజలు విస్తరించి ఉన్న ప్రాంతాలు. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని ఎగ్జామ్స్లలో మనకు 1 లేదా 2 క్వశ్చన్ వచ్చే అంశం ఉన్న అంశాలే ఈ భారతదేశంలో విస్తరించి ఉన్న వివిధ జాతుల ప్రజలు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.